పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే 2025వ సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. 2025వ సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక ఆశాజనకమైనటువంటి జీవనం గడపాలనుకున్నటువంటి ప్రజలకి ప్రభుత్వం చేసే సహాయం ద్వారా వారి జీవితాలు నిలదొక్కుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వారికి నిరాశ మిగిలింది. ఈ నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని పలు దఫాలు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు ఓటు వేసిన తర్వాత వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో, వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేనటువంటి అతి విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. కారణం ఏమిటనంటే, నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారి మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే
ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే 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 ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని, నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15 అనేటువంటి ప్రచారాలు చేయించారు. ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు? విద్యా సంవత్సరం అయిపోతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి కేబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు, వెనుకు లేదు, వణుకు లేదు. ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులైపోతారని, ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ కళ్ళబొల్లి మాటలతోటి ప్రజల్ని మోసగించారు. ఇది మోసపూరితమైనటువంటి పాలన అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల్ని అర్థం చేసుకోవని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటి మాటలే కదా, మేము కొత్తగా అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాల్ని అధికారం చేపట్టిన మరుక్షణమే అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాల పాలన అయింది. పోనీ రాష్ట్రంలో సంపద గురించి మాట్లాడే మీరు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టడానికి 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కనీస సంక్షేమాన్ని అమలు చేయకుండా కేవలం కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలతోటి, మోసాలతోటి పాలన సాగించవచ్చు అనేటువంటి ఒక అతి విశ్వాసం మీరు కనపరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు తీసుకున్న పలు నిర్ణయాలు మొదటి నుండి కూడా ముందుగా ఈ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడారు. 14 లక్షల పైచీలకు కోట్లని బడ్జెట్లో మీరే చెప్పారు, అది 7,40,000 కోట్లని. మీరు పరిపాలించిన సమయానికి అది 4,50,000 కోట్లు ఉందని అది కూడా బడ్జెట్ అంకెల్లో మీరు చెప్పినటువంటి మాటలే. ఇది చెప్పినటువంటి మీరు ఇవాళ ప్రజల్ని మోసగించడం అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మోసమే మీ ఎజెండా, వంచడమే మీ ఎజెండా. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన నిలవకుండా తన సొంత ఎజెండా అయినటువంటి మోసం, ఆ ఎజెండానే అమలు చేస్తున్నాడనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే ప్రశ్నించాల్సినటువంటి సామాజిక మాధ్యమాల్ని, ఏదైతే ఈ దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, దానితో పాటుగా మీడియా ఉంది, దానితో పాటుగా అధికార వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థల్లో మీరు మేనేజ్ చేసేటువంటి వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సామాజిక మాధ్యమంలో మీరు ఇస్తానన్నది ఇవ్వలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, 3rd డిగ్రీలు ప్రయోగిస్తూ ఉన్నారు, ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ద్వారా ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో
కూటమి సర్కారు ఎగనామం పెడుతుందా అనే రీతిలో సూపర్ 6 హామీలకి ఎగనామం పెడుతుందా మీ ప్రభుత్వం అనే రీతిలో నిన్న మీరు కేబినెట్లో చర్చించినటువంటి విధానం కనపడతా ఉంది. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనంలో ఎగవేసేటువంటి పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనపడుతుందనేటువంటి మాట. అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పిఆర్సి, నిరుద్యోగ భృతి, కొత్త ఏడాది కోటి కళ్ళలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు మీరు మళ్ళీ నిరాశ మిగులుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిన్న కేబినెట్లో మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం. ఆ నిర్ణయం అక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో 87,42,000 మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా 13,112 కోట్లు సహాయం చేయలేదు. విద్యార్థులు నష్టపోయారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికం అనేటువంటిది విద్య ద్వారా మాత్రమే నిర్మూలింపబడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 54 లక్షల మంది రైతులకి ఏడాదికి 20,000 ఇస్తారన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా వారికి అందించలేదు. 10,000 కేంద్రం ఇస్తే ఇంకో 10,000 కలుపుతారన్నారు. అని బడ్జెట్లో కేటాయించిందంతా 10,000 కోట్లు, 1,000 కోట్లు. సుమారుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. చూసిన తర్వాత యువతని మోసగించిన విధానం చూద్దాం. యువతని మోసగించిన విధానం 1 కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తారన్నారు. ఆడబిడ్డ నిధి కోసం 1,80,00,000 మంది మహిళలు పడిగాపులు పడతా ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వారికి నిధి ఇస్తానన్నటువంటి మాటకి ఎక్కడా కూడా మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది మోసం కాదా? ఆడబిడ్డలను మోసగించడం కాదా? రైతులకు 20,000 ఇస్తానని చెప్పిన మీరు రైతులను మోసగించడం కాదా? అలాగే విద్యార్థుల తల్లులకి అమ్మకి వందనం అని చెప్పి అమ్మల్ని మోసగించడం కాదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యా దీవెన, ఇటువంటి కార్యక్రమాలని క్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అమలు చేశారు. రైతు భరోసా, మత్స్యకార భరోసా, జూన్ నెలలో అమ్మఒడి వేసినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. విద్యాకారికి కానీ, వాహన మిత్ర కానీ, కాపు నేస్తం కానీ, చిరు వ్యాపారులకు జగనన్న తోడు కానీ, ఆగస్టులో విద్యా దీవెన కానీ, నేతన్న నేస్తం కానీ, నేతన్నలను వదిలేశారు. సెప్టెంబర్లో చేయూత కానీ, అక్టోబర్లో రైతు భరోసా కానీ, నవంబర్లో విద్యా దీవెన కానీ, రైతులకు 0 వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా గాలికి వదిలేరు. ఈ వర్గాల్ని మీరు మోసగించినట్టు కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అమ్మఒడి ఆగిపోయింది. తల్లికి వందనం ఇక లేదు. పేదల చదువులకి ధనం అడ్డు కాకూడదని ఆ రోజు అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లల పాఠశాలలకు, కాలేజీలకు పంపిన తల్లులకు 15,000 రూపాయలు క్రమం తప్పకుండా సుమారుగా ప్రతి తల్లి ఖాతాలో 26,000 కోట్ల రూపాయలని జమ చేసినటువంటి గత ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు విద్యానిధి, నాడు నేడు విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన విధానాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల. ఇవాళ మీరు చెప్పిన మాటలు విని తల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తల్లులు తల్లడిల్లుతున్న తీరు గ్రామాల్లో తిరుగుతుంటే తెలుస్తుంది. ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే దానికి అదనంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి
తల్లికి వందనం ఇస్తానన్నాడు. నా పిల్లల చదువుల కోసం నేను వెనక్కి చూడక్కర్లేదు అనుకున్నటువంటి తల్లులు అప్పుల పాలై తల్లడిల్లిపోతున్నారనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రైతుల అప్పుల పాలు కాకూడదని మొన్ననే చూసాం మనం. రైతుల ఆత్మహత్యలు, రైతుల అప్పులు కాకూడదని పెట్టుబడి సహాయాన్ని అందించి దేశానికి ఆదర్శం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులకు వడ్డీలు, అధిక వడ్డీలు చెల్లించి రుణగ్రస్తులైనటువంటి రైతులు తల్లడీల ఆత్మహత్యలు పాల్పడేటువంటి దుస్థితి నుండి వారి రక్షణ కోసం వారందరికీ కూడా రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు. మీరు 20 వేస్తానన్నారు, ఇచ్చారా? లేదే. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వారి ఖాతాలకు జమ చేయలేదే. ఆలోచించండి, ఇది రైతులను మోసగించడం కాదా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆలోచన చేసినట్లయితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. 10,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 1000 కోట్లే మీరు బడ్జెట్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది. రైతుకు విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు అండగా నిలవటానికి ఆనాడు ఆర్బీకేలు కానీ రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ ప్రభుత్వం విస్మరించింది అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే జాడలేని ఆడబిడ్డ నిధి, ఇది మరీ ఆలోచన చేయాల్సినటువంటి అంశం. మహిళల్ని మోసగించడానికి ఆడబిడ్డలకు నిధి ఇస్తానని 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపున్నటువంటి మహిళలందరికీ 18,000 ఇస్తానన్నారు. ఇది మహిళల్ని మోసగించడం కాదా? ఆడబిడ్డల్ని మోసగించడం కాదా? ఆశ చూపిన ఆడబిడ్డల్ని ఇంత ఘోరంగా మోసగిస్తారా? సుమారుగా 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. ఏది ఈ ప్రభుత్వం చెప్పిందే? మాకు 18,000 రూపాయలు, 19 ఏళ్ళు దాటి 58 ఏళ్ళు ఉంటే, 59 ఏళ్ళు లోపు ఉంటే 18,000 రూపాయలు నా ఖాతాకు వస్తుందని ఆశపడినటువంటి ఆడబిడ్డకి ఇవాళ నిరాశ మిగిలింది, ఆక్రోశంలో ఉందనేటువంటి మాట సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. 1,54,00,000 కుటుంబాలుంటే 4,000 కోట్ల అవసరం అయితే ఆ కుటుంబాలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నప్పుడు 4 కోట్ల అవసరం అయితే కేవలం 895 కోట్లు ఇచ్చారు. అంటే అరకొరగా మమ అనిపించే విధంగా ఈ పథకాలని అమలు చేసినటువంటి విధానం చూసినట్లయితే ఒక వర్గం కాదు, నేను ప్రధానంగా చెప్పదలిసింది అన్ని వర్గాల్ని కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజాన్ని మరొకసారి ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏదీ కూడా చేయడు. బాబు గారి మాటలకి భావాలు వేరులే అని ఆనాడు పాటను మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారంటే దాని భావం వేరు, చెప్పింది ఏది కూడా చెయ్యడు. అంటే రాజకీయాల్లో సత్యమేవ జయతే అనేటువంటి మహాత్మా గాంధీ సూచన, మహాత్మా గాంధీ మన ఎక్కడైతే పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. కానీ ఇక్కడ అబద్ధం గెలుస్తుంది, ప్రజలు ఓడిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అబద్ధాన్ని గెలిపించారు, ప్రజలు ఓడిపోయారు ఆబ్వియస్గా. ఇవాళ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇంత నిస్సిగ్గుగా వారు ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో 5 సంవత్సరాలు నా పాలనకు అడ్డు లేదు, నా ఇష్టానుసారం చేస్తాననేటువంటి రీతిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయని ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మనం చూసాం విద్యుత్ ధరల మీద, అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల మీద, రేపు 29న విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన మీద ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అందరూ ఆశతో చూశారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రభుత్వం ఏమైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుందా?
రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలో అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇచ్చినటువంటి మాటను పోషించుకోవడంలో లేదనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించారు. నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాల మీద లేకపోతే పాలకుల మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికి విఘాతము. ఆ తీరులో మీ ప్రవర్తన ఉందనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చెప్పినటువంటి మాటని అనుభవంతో చెప్పాను, అమలు చేస్తానన్నారు. అనుభవంతో చెప్తున్నాను, అమలు చేస్తానన్నారు. మీ అనుభవం ఏమైంది? దాని నుంచి తప్పుకోవడానికి మీ అనుభవం, ప్రజలను మరొకసారి మోసగించడానికి మీ అనుభవం, మీరు చేసిన మోసం వల్ల ఏ వర్గాలైతే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయో, జీవితాల్లో చిగురులు వస్తున్నాయో, ఆ వర్గాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏమన్నారు చెయ్యమని కదా మేము అడుగుతున్నాం. తొడగొట్టినా మెడగొట్టినా ఎడపెట్టినా వెయ్యాలి కదా. పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి అడుగుతున్నాం. మేము అమలు చేయట్లేదని మీరు నేను సాక్ష్యం. అమలు చేయని దానికి పత్రికల సాక్ష్యం, ప్రతిపక్షాలు కాకుండా ప్రజలు కూడా సాక్ష్యం. ప్రజల సాక్ష్యంగా ఉన్నటువంటి దీనికి తొడగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేస్తే ఆనందిస్తాం, అభినందిస్తాం. ఏమంటే అభినందిస్తాం కూడా, ఆనందమే కాదు అభినందన కూడా చేస్తాం. ఇది ఏమిటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూసాం కదా. ఈ 6 మాసాలు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. నిన్న ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో, ప్రజలకు మంచి జరుగుతుందేమని ఎదురు చూసాం. నిన్న క్యాబినెట్లో అది నిరాశ మిగిల్చింది. నిరాశ మిగిల్చినటువంటి తరుణంలో ఈ పాత్రికేయ సమావేశం పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వారి సంకుచిత ఆలోచన వల్ల జరగట్లేదనేది వాస్తవం. సంక్షేమ పథకాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా ఇస్తామని ఓటు అడిగే ముందు నాకు అనుభవం ఉందని, సంపదని సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాడని చెప్పారు. నాడు అప్పులు తప్పన్నాడు. మరి అదే అప్పులు ఈయన చేస్తూ ఒప్పు ఎలా అవుతాయి? నాడి అప్పులు తప్పైనప్పుడు ఇప్పుడు అప్పులు తప్పే. కానీ అప్పుడు సంక్షేమం జరిగింది అంటే పేదలు బాగుపడ్డారు, పేదలకు భరోసా వచ్చింది. ఇవాళ కిందకి వెళ్ళిపోతున్నారు. అంటే సంక్షేమం అమలు చేయడానికి పైనుంచి డబ్బులు వస్తాయని హామీ ఇచ్చాడు ఆయన. ఇవాళ కేంద్ర సహాయం ఉంది. కేంద్రంలో ప్రభుత్వంలో వీరు భాగస్వాములు. కేవలం ఏది జరిగినా దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప, జగన్ జపం తప్ప ఆయన ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. నేను ఇక్కడ స్పందించడం అంత కరెక్ట్ కాదు. కానీ అది ఆ పార్టీలో ఉన్న అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వారికి ఉన్నటువంటి విభేదాలా, లేకపోతే స్నేహాలా, లేకపోతే బంధాలా, వాటికి సంబంధించింది తెలుగుదేశం పార్టీయే పరిష్కరించాలి. దాన్ని సంస్కృతి ఎక్కడికి వచ్చిందనేది మీరు మీడియా ద్వారా ఇప్పుడు నాకు చెప్పారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందనేది ప్రజలు మాట్లాడుకుంటారు. మీరు పట్టుకున్నారు కదా. ఇప్పుడు అదే అంటాను నేను, 4 వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఓ సంవత్సరం పోయింది కదా. అంటే ఈ సంవత్సరం 13,000
పైచిలుకు కోట్లు తల్లికి వందనానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ 13,000 కోట్లు వస్తాయని ఆశపడ్డ తల్లులు పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో ఆ వస్తాయనేటువంటి హోప్తో చేసిన అప్పుల మీద వడ్డీలు, కానీ తల్లులకి నష్టం కదా. ఏం మరి అది ఆ పెన్షన్ ఇవ్వడానికి కల్పించారు, అమ్మలు అడగలేరని ఎగనామం పెడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అది పెన్షన్ ఖచ్చితంగా ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆయన 5 సంవత్సరాలు అమలు చేయాలి. 5 సంవత్సరాలు ఆ తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలి. మోసం అనుకున్నప్పుడు ఆయన ఇవ్వలేనప్పుడు మోసం చేశాడని మనం చెప్పాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా నేను అదే డిమాండ్ చేస్తాను. ఈ సంవత్సరం తల్లికి వందనంలో నష్టపోయిన తల్లుల ఖాతాలో 2 సంవత్సరాలు చేస్తారేమో చూడాలి. మేము కూడా అడిగింది అదే కదా, అమలు చేయమని. 6 మాసాలు అయింది. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో గతంలో మన ప్రాక్టీస్ ఏముంది, సంక్షేమానికి ఒక క్యాలెండర్ ఉండేది, ఈ నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని. మేము ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పండి. ఇప్పుడు వీరు అన్నారు కదా, ఇది ఉగాదికి బస్సు, లేకపోతే జూన్ మాసం నుంచి ఆ తల్లికి వందనమా ఏమో. ఆ రోజు నాకు అప్పు పుట్టలేదనో, లేకపోతే నాకు డబ్బు అనుకున్నంత ఆదాయం రాలేదనో మాధ్యమాల సాయంతో రాయించేసి వాళ్ళకి ఎగనామం పెడితే దేనికి అంటే ఇక్కడ ఉచిత ఇసుక, దాంట్లో ఉచితం లేదు. ఉచిత ఇసుక పేరుతో తన వర్గీయులక లేకపోతే తన శాసన సభ్యులక తెలుగుదేశం పార్టీ కేడర్గా మీరు నిష్పక్షపాత వ్యవస్థగా ఉండి ఎవరెవరో ఏది చేస్తున్నారో మీకు తెలుసు. దాన్ని వెలికి తీయండి. మేము మాట్లాడతాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఉచితంగా ఇసుక ఇవ్వట్లేదు అనేది మా డిమాండ్. దానికి ఏదో రకరకాల ధరలు నిర్ణయిస్తారు. నిర్ణయించిన ధరలకు ఎక్కడైనా ఇసుక అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవే. ఎవరికి దీనిలో వాటాలు ఉన్నాయని అన్నప్పుడు ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి ఉన్నాయనేటువంటిది నిర్వివాదాంశం. అలాగే మీరు బెల్ట్ షాప్ పట్టుకొని చూద్దాం అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే మద్యం విక్రయాలన్నారు. ఆ బెల్ట్ షాప్ దొరికి బెల్ట్ తీస్తానన్నారు. బెల్ట్ ఉందో లేదో చూడండి. ఈ బెల్ట్ చూపించండి, ఆ బెల్ట్ తీస్తారో లేదో అడగండి. అదే అన్నాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించేయండి. అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలించారు. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ ముఖ్యమంత్రిగా నేనే ఉన్నానని ఆయన చెప్తున్నారు. మరి నిజంగా ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ కష్టాలు ఉండకూడదు కదా, ప్రజలకి కష్టాలు ఉండకూడదు కదా. అది ఆయన ప్రశ్నించుకోవాలి. 2047 2020 అయిపోయింది విజన్. 2020 అయిపోయింది, 2047కి వచ్చింది. 2020లో పేదరికం పెరిగిందా తరిగిందా అది మనం అనొద్దు. ఆ భాషతో మనకు పని లేదు. అది చెప్తారు కదా, వారు తొందరపడదు. మరి మీరు పెంచారంటున్న విద్యుత్ ధరల్ని వీళ్ళు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? నిజంగా ప్రజల మీద ఇష్టం. అదే ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం తీసేశారు, ఓకే. మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు. అంటే వారు చెప్పాను కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ప్రొసీజర్లో చేశారు. అప్పుడు తప్పు అన్నారు అప్పుని. మరి 6 నెలల్లో చేసిన అప్పుల సంగతి ఏంటి?
ఒకసారి మీరు ఒక విషయం మీద విభేదించి తప్పని చెప్తే ప్రజలు ఏమనుకుంటారు, ఓహో బాగా చేశారు తప్పని చెప్పారు. మరి మీరు అదే పని చేస్తే ఒప్పేలా అవుద్ది? అలాగే మీరు విద్యుత్ ఛార్జీల మీద తగ్గిస్తామన్నారు. అప్పటికి ఆయనకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచక్కర్లేదనేటిని తెలిసి ఒక ట్రయల్ వేశాడు, ప్రజల మీద పెంచుతున్నాడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చిత్తశుద్ధి ఉంటే తగ్గించే ప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నం జరగలేదు కదా. సో దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల మీద భారం పడినప్పుడల్లా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారం పడకుండా ఏది చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది కదా, జిఎస్టీ కలెక్షన్ అది. పార్టీ ప్రజల్లోకి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినట్టే ఇది కూడా రద్దు చేయాలని చెప్పి మీరు ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు? మేము 6 మాసాలు అయిన తర్వాత ఇక నుంచి జనవరి ఆర్ ఫిబ్రవరి నుంచి మా నాయకులు ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీరు చూద్దరు కానీ అన్నీ ఎందుకు తింటా రుచి ఎందుకు, తినబోతూ రుచి ఎందుకు, సారీ తింటా కాదు తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు. వ్యవసాయ శాఖ మంత్రి పేజీలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నాయి. అది ఈనాడు పత్రికలో వచ్చింది. తర్వాత విద్యుత్ శాఖలో డైరెక్టర్ పోస్టుకి 2 కోట్లు అని చెప్పి డైరెక్ట్గా రాశారు. మీరు ఏమి సిట్లు గిట్లు ఏమి పట్టలేదు. ఏం పరిస్థితి? వారు చేస్తే తప్పు ఒప్పు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏమున్నాయనేది మీరే చెప్తున్నారు కదా. యూఆర్ ది విట్నెస్. అది విట్నెస్. దేనికి ఏముండదు, అన్నీ అయిపోతాయి. టైం కాదు, కాలం అన్నిటికీ సమాధానం చెప్పేది. ఏం లేదు, ఆయనకి ఏం లేదు. ఓకే, సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంటే 2025వ సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. 2025వ సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక ఆశాజనకమైనటువంటి జీవనం గడపాలనుకున్నటువంటి ప్రజలకి ప్రభుత్వం చేసే సహాయం ద్వారా వారి జీవితాలు నిలదొక్కుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వారికి నిరాశ మిగిలింది. ఈ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని పలు దఫాల ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు ఓటు వేసిన తర్వాత వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో, వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేనటువంటి అతి విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. కారణం ఏంటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారం రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి. దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని. నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15 అనేటువంటి ప్రచారాలు చేయించారు. ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు? విద్యా సంవత్సరం అయిపోతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి క్యాబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు, వణుకు లేదు. ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులైపోతారని, ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ కళ్ళబొల్లి మాటలతోటి ప్రజలను మోసగించారు. ఇది మోసపూరితమైనటువంటి పాలన అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల్ని అర్థం చేసుకోమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటి మాటలే కదా, మేము కొత్తగా అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాల్ని అధికారం చేపట్టిన మరుక్షణమే అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాల పాలన అయింది. పోనీ రాష్ట్రంలో సంపద గురించి మాట్లాడే మీరు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టడానికి
1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కనీస సంక్షేమాన్ని అమలు చేయకుండా కేవలం కక్ష సాధింపు, కుట్రలు కుతంత్రాలతోటి, మోసాలతోటి పాలన సాగించవచ్చు అనేటువంటి ఒక అతి విశ్వాసం మీరు కనపరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు తీసుకున్న పలు నిర్ణయాలు మొదటి నుండి కూడా. ముందుగా ఈ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడారు, 14 లక్షల పైచీలకు కోట్లని. బడ్జెట్లో మీరే చెప్పారు అది 7,40,000 కోట్లని. మీరు పరిపాలించిన సమయానికి అది 4,50,000 కోట్లు ఉందని, అది కూడా బడ్జెట్ అంకెల్లో మీరు చెప్పినటువంటి మాటలే. ఇది చెప్పినటువంటి మీరు ఇవాళ ప్రజల్ని మోసగించడం అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మోసమే మీ ఎజెండా, వంచడమే మీ ఎజెండా. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన నిలవకుండా తన సొంత ఎజెండా అయినటువంటి మోసం, ఆ ఎజెండానే అమలు చేస్తున్నాడనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే ప్రశ్నించాల్సినటువంటి సామాజిక మాధ్యమాల్ని, ఏదైతే ఈ దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, దానితో పాటుగా మీడియా ఉంది, దానితో పాటుగా అధికార వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థల్లో మీరు మేనేజ్ చేసేటువంటి వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సామాజిక మాధ్యమంలో మీరు ఇస్తానన్నది ఇవ్వలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, 3rd డిగ్రీలు ప్రయోగిస్తూ ఉన్నారు, ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ద్వారా ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి సర్కారు ఎగనామం పెడుతుందా అనే రీతిలో సూపర్ 6 హామీలకి ఎగనామం పెడుతుందా మీ ప్రభుత్వం అనే రీతిలో నిన్న మీరు కేబినెట్లో చర్చించినటువంటి విధానం కనపడతా ఉంది. తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనంలో ఎగవేసేటువంటి పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనపడుతుందనేటువంటి మాట. అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పిఆర్సీ, నిరుద్యోగ భృతి, కొత్త ఏడాది కోటి కళ్ళలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు మీరు మళ్ళీ నిరాశ మిగులుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిన్న కేబినెట్లో మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం, ఆ నిర్ణయం ఎక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో 87,42,000 మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా 13,112 కోట్లు సహాయం చేయలేదు. విద్యార్థులు నష్టపోయారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికం అనేటువంటిది విద్య ద్వారా మాత్రమే నిర్మూలింపబడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 54 లక్షల మంది రైతులకి ఏడాదికి 20,000 ఇస్తారన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా వారికి అందించలేదు. 10,000 కేంద్రం ఇస్తే ఇంకో 10,000 కలుపుతానన్నారు. అని బడ్జెట్లో కేటాయించిందంతా 10,000 కోట్లు, 1,000 కోట్లు. సుమారుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. చూసిన తర్వాత యువతని మోసగించిన విధానం చూద్దాం. యువతని మోసగించిన విధానం, 1 కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తారన్నారు. ఆడబిడ్డ నిధి కోసం 1,80,00,000 మంది మహిళలు పడిగాపులు పడతా ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వారికి నిధి ఇస్తానన్నటువంటి మాటకి ఎక్కడా కూడా మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది మోసం కాదా? ఆడబిడ్డలను మోసగించడం కాదా? రైతులకు 20,000 ఇస్తానని చెప్పిన మీరు రైతులను మోసగించడం కాదా? అలాగే విద్యార్థుల తల్లులకి అమ్మకి వందనం అని చెప్పి అమ్మల్ని మోసగించడం కాదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే
ఏటా ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యా దీవెన, ఇటువంటి కార్యక్రమాలని క్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అమలు చేశారు. రైతు భరోసా, మత్స్యకార భరోసా, జూన్ నెలలో అమ్మఒడి వేసినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. విద్యా కారికి కానీ, వాహన మిత్ర కానీ, కాపు నేస్తం కానీ, చిరు వ్యాపారులకు జగనన్న తోడు కానీ, ఆగస్టులో విద్యా దీవెన కానీ, నేతన్న నేస్తం కానీ, నేతన్నలను వదిలేశారు. సెప్టెంబర్లో చేయూత కానీ, అక్టోబర్లో రైతు భరోసా కానీ, నవంబర్లో విద్యా దీవెన కానీ, రైతులకు 0 వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా గాలికి వదిలేరు. ఈ వర్గాల్ని మీరు మోసగించినట్టు కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అమ్మఒడి ఆగిపోయింది, తల్లికి వందనం ఇక లేదు, పేదల చదువులకి ధనం అడ్డు కాకూడదని ఆ రోజు అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లల పాఠశాలలకు, కాలేజీలకు పంపిన తల్లులకు 15,000 రూపాయలు క్రమం తప్పకుండా సుమారుగా ప్రతి తల్లి ఖాతాలో 26,000 కోట్ల రూపాయలని జమ చేసినటువంటి గత ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు విద్యానిధి, నాడు నేడు విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన విధానాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల. ఇవాళ మీరు చెప్పిన మాటలు విని తల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తల్లులు తల్లడిల్లుతున్న తీరు గ్రామాల్లో తిరుగుతుంటే తెలుస్తుంది. ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే దానికి అదనంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానన్నాడు. నా పిల్లల చదువుల కోసం నేను వెనక్కి చూడక్కర్లేదు అనుకున్నటువంటి తల్లులు అప్పుల పాలై తల్లడిల్లిపోతున్నారనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రైతుల అప్పుల పాలు కాకూడదని మొన్ననే చూసాం మనం. రైతుల ఆత్మహత్యలు, రైతుల అప్పులు కాకూడదని పెట్టుబడి సహాయాన్ని అందించి దేశానికి ఆదర్శం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులకు వడ్డీలు, అధిక వడ్డీలు చెల్లించి రుణగ్రస్తులైనటువంటి రైతులు తల్లడీల ఆత్మహత్యలు పాల్పడేటువంటి దుస్థితి నుండి వారి రక్షణ కోసం వారందరికీ కూడా రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు. మీరు 20 వేస్తానన్నారు, ఇచ్చారా? లేదే. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వారి ఖాతాలకు జమ చేయలేదే. ఆలోచించండి, ఇది రైతులను మోసగించడం కాదా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆలోచన చేసినట్లయితే అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు, పేరు మార్చారు. అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. 10,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 1,000 కోట్లే మీరు బడ్జెట్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది. రైతుకు విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు అండగా నిలవటానికి ఆనాడు ఆర్బీకేలు కానీ రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ ప్రభుత్వం విస్మరించింది అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే జాడలేని ఆడబిడ్డ నిధి, ఇది మరీ ఆలోచన చేయాల్సినటువంటి అంశం. మహిళల్ని మోసగించడానికి ఆడబిడ్డలకు నిధి ఇస్తానని 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపున్నటువంటి మహిళలందరికీ 18,000 ఇస్తానన్నారు. ఇది మహిళల్ని మోసగించడం కాదా? ఆడబిడ్డల్ని మోసగించడం కాదా? ఆశ చూపిన ఆడబిడ్డల్ని ఇంత ఘోరంగా మోసగిస్తారా? సుమారుగా 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. ఏది ఈ ప్రభుత్వం చెప్పిందే? మాకు 18,000 రూపాయలు, 19 ఏళ్ళు దాటి 58 ఏళ్ళు ఉంటే, 59 ఏళ్ళు లోపు ఉంటే 18,000 రూపాయలు నా ఖాతాకు వస్తుందని ఆశపడినటువంటి ఆడబిడ్డకి ఇవాళ నిరాశ మిగిలింది, ఆక్రోశంలో ఉందనేటువంటి మాట సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఒక సిలిండర్తో సరిపెట్టారు. 1,54,00,000 కుటుంబాలుంటే
4,000 కోట్ల అవసరమైతే ఆ కుటుంబాలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నప్పుడు 4 కోట్లు అవసరమైతే కేవలం 895 కోట్లు ఇచ్చారు. అంటే అరకొరగా మమ అనిపించే విధంగా ఈ పథకాలను అమలు చేసినటువంటి విధానం చూసినట్లయితే ఒక వర్గం కాదు, నేను ప్రధానంగా చెప్పదలిసింది అన్ని వర్గాల్ని కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజాన్ని మరొకసారి ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏదీ కూడా చేయడు. బాబు గారి మాటలకి భావాలు వేరులేని ఆనాడు పాటను మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారంటే దాని భావం వేరు, చెప్పింది ఏది కూడా చెయ్యడు. అంటే రాజకీయాల్లో సత్యమేవ జయతే అనేటువంటి మహాత్మా గాంధీ సూచన, మహాత్మా గాంధీ మన ఎక్కడైతే పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. కానీ ఇక్కడ అబద్ధం గెలుస్తుంది, ప్రజలు ఓడిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అబద్ధాన్ని గెలిపించారు, ప్రజలు ఓడిపోయారు ఆబ్వియస్గా. ఇవాళ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇంత నిస్సిగ్గుగా వారు ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో 5 సంవత్సరాలు నా పాలనకు అడ్డు లేదు, నా ఇష్టానుసారం చేస్తాననేటువంటి రీతిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయని ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మనం చూసాం విద్యుత్ ధరల మీద, అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల మీద, రేపు 29న విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన మీద ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అందరూ ఆశతో చూశారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రభుత్వం ఏమైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుందా, రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలో అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇచ్చినటువంటి మాటను పోషించుకోవడంలో లేదనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించారు. నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాల మీద లేకపోతే పాలకుల మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికి విఘాతము. ఆ తీరులో మీ ప్రవర్తన ఉందనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చెప్పినటువంటి మాటని అనుభవంతో చెప్పాను, అమలు చేస్తానన్నారు. అనుభవంతో చెప్తున్నాను, అమలు చేస్తానన్నారు. మీ అనుభవం ఏమైంది? దాని నుంచి తప్పుకోవడానికి మీ అనుభవం, ప్రజలను మరొకసారి మోసగించడానికి మీ అనుభవం, మీరు చేసిన మోసం వల్ల ఏ వర్గాలైతే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయో, జీవితాల్లో చిగురులు వస్తున్నాయో, ఆ వర్గాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏమన్నారు చెయ్యమని కదా మేము అడుగుతున్నాం. తొడగొట్టినా మెడగొట్టినా ఎడపట్టినా వెయ్యాలి కదా. పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి అడుగుతున్నాం. మేము అమలు చేయట్లేదని మీరు నేను సాక్షులం. అమలు చేయని దానికి పత్రికల సాక్ష్యం, ప్రతిపక్షాలు కాకుండా ప్రజలు కూడా సాక్ష్యం. ప్రజల సాక్ష్యంగా ఉన్నటువంటి దీనికి తొడగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేస్తే ఆనందిస్తాం, అభినందిస్తాం. ఏమంటే అభినందిస్తాం కూడా, ఆనందమే కాదు అభినందన కూడా చేస్తాం. ఇది ఏమిటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూసాం కదా. ఈ 6 మాసాలు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది. నిన్న ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో, ప్రజలకు మంచి జరుగుతుందేమని ఎదురు చూస్తాం. నిన్న క్యాబినెట్లో అది నిరాశ మిగిల్చింది. నిరాశ మిగిల్చినటువంటి తరుణంలో ఈ పాత్రికేయ సమావేశం పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వారి సంకుచిత ఆలోచన వల్ల జరగట్లేదనేది వాస్తవం. సంక్షేమ పథకాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా ఇస్తామని
ఓటు అడిగే ముందు నాకు అనుభవం ఉందని, సంపదని సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాడని చెప్పారు. నాడు అప్పులు తప్పన్నాడు. మరి అదే అప్పులు ఈయన చేస్తూ ఒప్పు ఎలా అవుతాయి? నాడి అప్పులు తప్పైనప్పుడు ఇప్పుడు అప్పులు తప్పే, కానీ అప్పుడు సంక్షేమం జరిగింది అంటే పేదలు బాగుపడ్డారు, పేదలకు భరోసా వచ్చింది. ఇవాళ కిందకి వెళ్ళిపోతున్నారు. అంటే సంక్షేమం అమలు చేయడానికి పైనుంచి డబ్బులు వస్తాయని హామీ ఇచ్చాడు ఆయన. ఇవాళ కేంద్ర సహాయం ఉంది, కేంద్రంలో ప్రభుత్వంలో వీరు భాగస్వాములు. కేవలం ఏది జరిగినా దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప, జగన్ జపం తప్ప ఆయన ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. నేను ఇక్కడ స్పందించడం అంత కరెక్ట్ కాదు, కానీ అది ఆ పార్టీలో ఉన్న అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వారికి ఉన్నటువంటి విభేదాలా, లేకపోతే స్నేహాలా, లేకపోతే బంధాలా, పార్టీకి సంబంధించింది తెలుగుదేశం పార్టీయే పరిష్కరించాలి. దాన్ని సంస్కృతి ఎక్కడికి వచ్చింది అనేది మీరు మీడియా ద్వారా ఇప్పుడు నాకు చెప్పారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ప్రజలు మాట్లాడుకుంటారు. మీరు పట్టుకున్నారు కదా. ఇప్పుడు అదే అంటాను నేను, 4 వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఓ సంవత్సరం పోయింది కదా. అంటే ఈ సంవత్సరం 13,000 పైచిలుకు కోట్లు తల్లికి వందనానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ 13,000 కోట్లు వస్తాయని ఆశపడ్డ తల్లులు పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో ఆ వస్తాయనేటువంటి హోప్తో చేసిన అప్పుల మీద వడ్డీలు, కానీ తల్లులకి నష్టం కదా. ఏం మరి అది ఆ పెన్షన్ ఇవ్వడానికి కల్పించారు, అమ్మలు అడగలేరని ఎగనామం పెడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అది పెన్షన్ ఖచ్చితంగా ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆయన 5 సంవత్సరాలు అమలు చేయాలి. 5 సంవత్సరాలు ఆ తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలి. మోసం అనుకున్నప్పుడు ఆయన ఇవ్వలేనప్పుడు మోసం చేశాడని మనం చెప్పాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా నేను అదే డిమాండ్ చేస్తాను. ఈ సంవత్సరం తల్లికి వందనంలో నష్టపోయిన తల్లుల ఖాతాలో 2 సంవత్సరాలు చేస్తారేమో చూడాలి. మేము కూడా అడిగింది అదే కదా, అమలు చేయమని. 6 మాసాలు అయింది. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో గతంలో మన ప్రాక్టీస్ ఏముంది, సంక్షేమానికి ఒక క్యాలెండర్ ఉండేది. ఈ నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని. మేము ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పాను. ఇప్పుడు వీరు అన్నారు కదా, ఇది ఉగాదికి బస్సు, లేకపోతే జూన్ మాసం నుంచి ఆ తల్లికి వందనమా ఏమో. ఆ రోజు నాకు అప్పు పుట్టలేదనో, లేకపోతే నాకు డబ్బు అనుకున్నంత ఆదాయం రాలేదనో ఆ మాధ్యమాల సాయంతో రాయించేసి వాళ్ళకి ఎగనామం పెడితే దేనికి అంటే ఇక్కడ ఉచిత ఇసుక, దాంట్లో ఉచితం లేదు. ఉచిత ఇసుక పేరుతో తన వర్గీయులక లేకపోతే తన శాసన సభ్యులక తెలుగుదేశం పార్టీ కేడర్గా
మీరు నిష్పక్షపాత వ్యవస్థగా ఉండి ఎవరెవరో ఏది చేస్తున్నారో మీకు తెలుసు, దాన్ని వెలికి తీయండి. మేము మాట్లాడతాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఉచితంగా ఇసుక ఇవ్వట్లేదు అనేది మా డిమాండ్. దానికి ఏదో రకరకాల ధరలు నిర్ణయిస్తారు. నిర్ణయించిన ధరలకు ఎక్కడైనా ఇసుక అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవే. ఎవరికి దీనిలో వాటాలు ఉన్నాయని అన్నప్పుడు ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి ఉన్నాయనేటువంటిది నిర్వివాదాంశం. అలాగే మీరు బెల్ట్ షాప్ పట్టుకొని చూద్దాం అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే మద్యం విక్రయాలన్నారు. ఆ బెల్ట్ షాప్ దొరికి బెల్ట్ తీస్తానన్నారు. బెల్ట్ ఉందో లేదో చూడండి. ఈ బెల్ట్ చూపించండి, ఆ బెల్ట్ తీస్తారో లేదో అడగండి. అదే అన్నాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించేయండి. అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలించారు. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ ముఖ్యమంత్రిగా నేనే ఉన్నానని ఆయన చెప్తున్నారు. మరి నిజంగా ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ కష్టాలు ఉండకూడదు కదా, ప్రజలకి కష్టాలు ఉండకూడదు కదా. అది ఆయన ప్రశ్నించుకోవాలి. 2047 2020 అయిపోయింది విజన్. 2020 అయిపోయింది, 2047కి వచ్చింది. 2020లో పేదరికం పెరిగిందా తరిగిందా? అది మనం అనొద్దు. ఆ భాషతో మనకు పని లేదు. అది చెప్తారు కదా, వాళ్ళు తొందరపడతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రద్దు చేశారు వెంటనే రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి మీరు పెంచారంటున్న విద్యుత్ ధరల్ని వీళ్ళు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? నిజంగా ప్రజల మీద ఇష్టం. అదే ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం తీసేశారు, ఓకే. మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు. అంటే వారు చెప్పాను కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ప్రొసీజర్లో చేశారు. అప్పుడు తప్పు అన్నారు అప్పుని. మరి 6 నెలల్లో చేసిన అప్పుల సంగతి ఏంటి? ఒకసారి మీరు ఒక విషయం మీద విభేదించి తప్పని చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? ఓహో బాగా చేశారు, తప్పని చెప్పారు. మరి మీరు అదే పని చేస్తే ఒప్పేలా అవుద్ది? అలాగే మీరు విద్యుత్ ఛార్జీల మీద తగ్గిస్తామన్నారు. అప్పటికి ఆయనకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచక్కర్లేదు అనేటిని తెలిసి ఒక ట్రైల్ వేశాడు ప్రజల మీద, పెంచుతున్నాడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చిత్తశుద్ధి ఉంటే తగ్గించే ప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నం జరగలేదు కదా. సో దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల మీద భారం పడినప్పుడల్లా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారం పడకుండా ఏది చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది కదా, జిఎస్టీ కలెక్షన్. అది పార్టీ ప్రజల్లోకి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినట్టే ఇది కూడా రద్దు చేయాలని చెప్పి మీరు తీసుకెళ్ళకపోతున్నారు. మేము 6 మాసాలు అయిన తర్వాత ఇక నుంచి జనవరి ఆర్ ఫిబ్రవరి నుంచి మా నాయకులు ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీరు చూదురుగానే అన్నీ ఎందుకు తింటా రుచి ఎందుకు, తినబోతూ రుచి ఎందుకు, సారీ తింటా కాదు తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు. వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. అది ఈనాడు పత్రికలో వచ్చింది. తర్వాత విద్యుత్ శాఖలో డైరెక్టర్ పోస్టుకి 2 కోట్లు అని చెప్పి డైరెక్ట్గా రాశారు. దాని ఏమి సిట్లు గిట్లు ఏమి పట్టలేదు. ఏంటి పరిస్థితి? వారు చేస్తే తప్పు ఒప్పు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏమున్నాయనేది మీరే చెప్తున్నారు కదా, యూఆర్ ది విట్నెస్. అది విట్నెస్. దేనికి ఏముండదు, అన్నీ అయిపోతాయి. టైం కాదు, కాలం అన్నిటికీ సమాధానం చెప్పేది. ఏలేదు ఆయన చేయలేదు. ఓకే, సార్